నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రతి ఇంట్లో మువ్వెన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలి అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీసులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని పెమ్మసాని తెలియజేశారు ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ అధికారులు మాట్లాడుతూ సంబంధిత అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఏపీ సర్కిల్ జగదీష్ పై చీఫ్ పోస్ట్ మాస్టర్ ఏపీ సర్కిల్ డిఎస్వీఆర్ మూర్తి గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు ఎలమందయ్య తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకి ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము దానికి మోడీ గారికి ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్ని జిల్లాల పర్యటన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అభివృద్ధి దృష్ట్యా అడుగులు వేయట్లేదు అనేది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అమ్మ నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఎంపీగా వస్తున్నాను నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను ఈ మాజీ సీఎం మాత్రం అన్ని జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నాడు ఇక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళ పక్షాన్ని నిలబడతాను మా దేశభక్తి పతాకం ఆవిష్కరించే టైంలో మంచి మాటలు మాట్లాడుకోవాలి వాళ్ళందరి గురించి దేనికి ఇప్పుడు మంచిది థ్యాంక్ యూ గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ నూతన పార్టీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి జేడీ శీలం హైకోర్టు సీనియర్ అడ్వకేటు పారిశ్రామికవేత్తల సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గతంలో వైసీపీలో ప్రభుత్వం పనిచేసి కొన్ని కారణాల వలన వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని అన్నారు ఇప్పుడు నా రాజకీయ ప్రస్థానం టీడీపీలో కొనసాగిస్తానని ప్రజలందరికీ సేవలు వినియోగించుకునే విధంగా పనిచేయడానికే ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రముఖులు పారిశ్రామిక మరియు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకోవడం ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్ తను కూడా ఈ ఆఫీసు డొక్కా దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు
అన్నగారు జేడి శీలం గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, దద్దం కోటేశ్వరరావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్గా ఉంటాం. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను నేను. ముఖ్యంగా ఈరోజు మాణిక్యవర ప్రసాద్ గారికి మీ అందరికీ తెలిసినట్టుగా రాజకీయంలో కానీ, ఒక వ్యక్తిగా కానీ ఒక మంచి స్నేహితుడని, ఒక మంచి మనిషిని పేరు ఆయన బాగా సంపాదించుకున్నారు. రాజకీయాల్లో చాలా వరకు ఉన్నత శిఖరాలకు అధిగమించారు. ఇంకా అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయన ప్రజాసేవలో ఇంకా యాక్టివ్గా ఉండాలని, ఆ సేవను విస్తరించాలని, అందులో తనకు చేదోడు వాదోడుగా దివ్యగౌడ ఉంటుందని, ఆమె మంచి యంగ్ లాయరు, ఆమెకు బోడినంత భవిష్యత్తు ఉంది. ఈ ప్రజాసేవ ఒకవైపు, అటు లీగల్ ప్రొఫెషన్ ఒకవైపు, ఆమె తండ్రికి చేదోడు వాదోడు ఉంటాను కూడా ముందుకు వచ్చిన విషయం కూడా మనం అందరూ కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా ఈ విషయంలో మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ దివ్య, సిన్స్ షీ ఈజ్ ప్రిపేర్డ్ టు extend her full support to her father in all aspects, including legal aspects. సో కాబట్టి ఈ శుభ సందర్భంగా మాణిక్యవర ప్రసాద్ గారు ఇంకా రాజకీయంగా ఎదగాలని, ప్రజాసేవలో తను శ్రేష్ఠ జీవితాన్ని. మిత్రుడు, ఆదర్శ రాజకీయ నేత, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనుభవాలు పొందిన మంచి వ్యక్తి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఆఫీసు గుంటూరు జిల్లాకి, గుంటూరు నగరానికి, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక వారి సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ఆఫీసు ఏ రాజకీయ పార్టీ యొక్క వేదిక కాదు, కానీ అణగారిన వర్గాలు, పేద వర్గాలు వారు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది రూపాంతరం చెందుతుందని భావిస్తూ ఉన్నాను. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి యొక్క సేవల్ని ఈ సమాజం, ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. డొక్కా దివ్య గారు ఇటీవలనే హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించి మంచి అనుభవాన్ని పొంది ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను తన స్వార్థ రాజకీయాల కోసం అడ్డుపెట్టుకుని ఎస్సీ ఎస్టీ మాల మాదికల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి దుశ్చర్యల్ని మానుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ హెచ్చరించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల ఆమోదం పొందకుండా కోర్టు తీర్పు ద్వారా ఆ విధమైన చట్టాలను తీసుకుని రావడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు కిషోర్, బత్తుల అనిల్ బాబు, రవికుమార్, శోభన్ బాబు, కార్తీక్ ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కొండంతవి ఎలుకను పట్టినట్టు ఇటీవల కాలంలో మీడియా సోదరులందరికీ తెలుసు. వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ చేత ఇప్పించిన తీర్పుగా మేము దాన్ని భావిస్తూ ఉన్నాం. గతంలో త్రిసభ్య కమిటీ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ, తర్వాత ఈవి చెన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ దేర్ ఈస్ ఎస్సీ క్లాసిఫికేషన్. వర్గీకరణ అనేటువంటిది 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు చేయాలి అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆర్టికల్ని తొంగలో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు గంతలు కట్టి దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి అరుణ మిశ్రా అని మాజీ జడ్జి గారు, పక్క ఆర్ఎస్ఎస్ వాది, మరి మోడీ గారు బీజేపీ పార్టీ, ఇప్పుడు ఈ దేశంలో మాదిగ సోదరులందరూ కూడా
వర్గీకరణ జరిగింది అనే సంబరాలు చేసుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు. సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు సాధించింది ఎస్సీ వర్గీకరణ కాదు, ఎస్సీల్ని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం, బలవంతంగా తెచ్చుకున్నాం. ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా రుద్దిన మహానుభావుడు మందకృష్ణ. మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు? రాజస్థాన్లో ఎందుకు అమలు చేయ? ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దళితుల మీద దాడులు, దళితులు విభజించే పాలన, బలహీన వర్గాల మీద దాడులు, నివాస స్థలాన్ని విడిచి ఊళ్ళో వదిలి పారిపోతున్న మా దళిత వర్గాలు, ఈ దార్శిక పరిపాలన, ఈ నిరంకుశమైన పరిపాలన, దళితులు విభజించే పరిపాలన, దళిత బలహీన వర్గాల్ని హత్యలు చేసే పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క అధికారంలో నాయకత్వంలో జరుగుతున్న పరిస్థితిని మనందరం చూస్తూనే ఉన్నాం. ఇతనికి తోడుగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణ న్యాయస్థానంతో కలిసి న్యాయమూర్తులను ఏర్పాటు చేసుకుని కాలం చెల్లిన వర్గీకరణ మరలా బతికించి ఈ దళిత వర్గాలని సర్వనాశనం చేసే విధంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిచ్చి చంద్రబాబు మోడీ ఆడుతున్న కుటిల రాజకీయం, దళితుల మీద కుట్ర, దీన్ని మానమహానాడుగా మేము పూర్తిగా. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ గుంటూరు పట్టణ క్రైస్తవ సంఘాల సమైక్య ప్రతినిధులు రేవా జి సతీష్ బాబు, ఫాదర్ చంద్రమోహన్ సుదూరపాటి ఆధ్వర్యంలో ఆగస్టు 10న జాతీయ క్రైస్తవ నిరసన దినం పాటించారు. ఈ సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్ నుండి ఆంథోనీ వారి చర్చి వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో 3వ పేర తొలగించారని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకి రాజ్యాంగం కల్పించిన హక్కులకి విఘాటం కలిగించే అంశాలను నిర్మూలించి క్రైస్తవులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు రేవ విల్సన్, రేవా చక్రధర్, రేవ్ ఆశీర్వాదం, మనోహర్, కార్పొరేటర్ బూసి రాజలత, క్రైస్తవ నాయకులు కర్ర హానికు, బెంజమిన్, వివిధ సంఘాల పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవ నాయకులు, ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు 10 ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం. 1950వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దానిలోని పారాగ్రాఫ్ 3 3వ పారాగ్రాఫ్ ఈ దేశంలో మత స్వేచ్ఛకు, ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది. రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు
ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం. ఏం చేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం, ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి, సమాజానికి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రావడం, ఒక వ్యక్తి తన జీవితంలో తాను క్రైస్తవ్యాన్ని కానీ ఇతర మైనారిటీ మతాలను కానీ స్వీకరించినప్పుడు NCCI నేషనల్ కౌన్సిల్ చర్చ్ ఆఫ్ ఇండియా, CBCI క్యాథలిక్స్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, NCDC నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ రోజున పిలిపించినారు. మరి 1950లో ఆగస్టు 10వ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత 78 సంవత్సరాలుగా రద్దు చేయాల్సిందిగా గత 78 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని స్థానికంగా ఉన్నటువంటి అందరి చర్చిలు సారథ్యంలోనూ కథోలిక్, ప్రొటెస్టెంట్, పెంటెకోస్టల్ చర్చ సారథ్యంలో ఈ యొక్క ర్యాలీని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ విషయంలో వేసినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అలాగే బోటా సింగ్ నేతృత్వంలో వేసినటువంటి SC కమిషన్ కూడా దళిత క్రైస్తవులకి మద్దతు ఇవ్వడం జరిగింది. నేషనల్ కమిషన్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో 2004లో వేసినటువంటి కేసు ఈ రోజున ట్రయల్స్ జరుగుతుండగా ప్రభుత్వం కుట్రపూరితంగా క్యాథలిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంటే మనం పోరాడాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ గుంటూరు సిటీ అనేది అందరం కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ. ఒకే ఒక ఉద్దేశము, 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. 56లోనే సిక్కులకు, జైన్లకు ఈ దళిత హోదా అనేది ఇచ్చారు. మతం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయొచ్చు. ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇన్ ఇండియా దే కెన్ ఎంబ్రేస్ ఎనీ రిలీజియన్. 1956లో సిక్కులకు ఇచ్చారు. 1990లో ముస్లిమ్స్ కూడా ఈ హోదా ఇచ్చారు. కానీ క్రైస్తవులకు మాత్రమే మీరు ఒక్కసారి మతాన్ని స్వీకరిస్తే ఈ యొక్క క్రైస్తవులు దళిత హోదా పోతుంది. తద్వారా ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే ప్రతి రాయితీలు కానీ లబ్ధులు కానీ మీరు కోల్పోతారని ఆర్డినెన్స్ని జారీ చేశారు. అది ఇప్పటి వరకు కూడా తిరిగి తీసుకోవట్లేదు. అందుకనే ఆల్ ద చర్చ్ లీడర్స్ ఇన్ గుంటూరు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతుంది. కానీ 74 సంవత్సరాలుగా మా పోరాటం, ముఖ్యంగా దళిత క్రైస్తవులు, BC క్రిస్టియన్స్ పోరాటం మాత్రం జరుగుతూనే ఉంది. ఎన్నో రాజ్యాలు మారాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది పాలనాధికారులు వచ్చారు, ఎన్నో మారాయి. కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎందుకు? ఏంటి దానికి కారణం? SCలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. దాదాపుగా 59 ఉపకులాలు ఉన్నాయి. SCలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి SC స్టేటస్ వర్తిస్తుంది. ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి SC స్టేటస్ వర్తిస్తుంది, జైనులు మతం మారినా SC స్టేటస్ వర్తిస్తుంది. కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తవం తీసుకుంటే SC స్టేటస్ ఎందుకు వర్తించదు? ఎందుకు ఈ వివక్ష మా మీద చూపిస్తున్నారు? అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా? మాకు ఓటు హక్కు లేదా? మాకు ఓటు బ్యాంకు లేదా? అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా? అంటే మా వివక్ష దళిత క్రైస్తవులకి SC హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, ఇది బాధాకరమని దళిత క్రిస్టియన్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విప్పర్ల ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 10వ తేదీ భారతదేశానికి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ మతం విద్య, వైద్య, పేద, బడుగు, బలహీన వర్గాలని ఆదుకోవడంలో తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో దళిత క్రిస్టియన్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం డేవిడ్ విలియమ్స్, లీగల్ అడ్వైజర్ చిలక డేవిడ్ రాజు, ఆర్గనైజర్ దాసరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలను బట్టి బాగా ఆలోచించిన మీదట దళిత క్రైస్తవ ఫ్రంట్ని కొత్తగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందు నిమిత్తం మేము ఒక టీమ్గా ఏర్పడి దళిత క్రైస్తవ ఫ్రంట్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, వాళ్ళ ఎడుగుబాటుతనం మీద పనిచేయాలని ఒక కృతజ్ఞతతో యేసుక్రీస్తు నామములో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ నిర్ణయాన్ని దేవుడు మాకు కల్పించినందుకై మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి నాతో పాటు మరి ఈఎం డేవిడ్ గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు, మరి సిలకా డేవిడ్ గారు, మరి ఎలియాజర్ గారు సహసార మిత్రుల సహకారాన్ని తీసుకుంటూ మరి గుంటూరు పట్టణం 1845లో ఈరోజు ఆగస్టు 10 మరి బ్లాక్ డేగా క్రైస్తవ సంఘాలన్నీ ఉదయకాలంలో మేము జరిపాము. మరి అలాగనే ఏదైతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉందో 1950 దాన్ని మేము తక్షణమే రద్దు చేసి దళిత క్రైస్తవులు కూడా మరి బౌద్ధ దళితులకి ఇచ్చినట్లు రిజర్వేషన్లు ఎస్సీ హోదా ఇవ్వాలని, అలాగనే హిందూ మతంలో కొనసాగుతున్న దళితులకి ఎస్సీ హోదా ఎలా ఉందో అలాగనే క్రైస్తవులకు కూడా మరి ఎస్సీ హోదా కల్పించాలని, సిక్కు మతంలో కొనసాగుతున్నటువంటి దళితులకి ఎలా అయితే ఎస్సీ హోదా ఉందో అలాగనే క్రైస్తవ దళితులు కూడా ఎస్సీ హోదా ఇచ్చి మరి చట్టసభల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ మరి అవకాశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఆ వివక్షని ఇంతటితో తొలగించాలని కోరుతున్నాం. అలాగనే క్రైస్తవులైనను వాళ్ళ కులం పేరుతో దూషించబడుతూ అసలు ఈ అసోసియేషన్ పెట్టిన కారణం ఏంటంటే మరి 2000 సంవత్సరాల క్రితం కూడు గుడ్డ చదువు మరి క్రిస్టియన్ ఫాదర్స్ ఫాదర్ ఐర్ గారు కానీ మరి కుగ్రమ్మ గారు కానీ వీరంతా సర్వీస్ చేస్తే మరి ఈ రోజున ఆ ఆస్తుల్ని అనేకాంతం అయిపోయి క్రైస్తవులను నిర్వహణ చేయడం, మరి ఉన్నటువంటి కనీస గౌరవం లేకుండా కూడా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడో మరి 2004లో ఇచ్చేసే దాన్ని రద్దు చేయకుండా మరి దళిత క్రైస్తవులు మరి మేము అన్ని విధాలా కూడా మేము నష్టం జరుగుతుంది మాకు. అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మరి సమాధుల కోసం గవర్నమెంట్ 10 లక్షలు గ్రాంట్ చేసింది, మరి ఇంప్లిమెంట్ చేయలేదు. మా ఓట్లు అయితే వేసుకుంటున్నారు కానీ దళిత క్రైస్తవుల మీద దాడి జరిగినా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మేము దళిత క్రైస్తవులు ఎస్సీలు చేస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నాం. మరి మాకు సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ DCF పనిచేస్తా ఉంటుంది. మరి తిండి లేని వారికి, మరి గుడ్డ లేని వారికి, చదువు లేని వారికి మరి మేము సంవత్సరాలు కూడా మరి ఈ దేశంలో మరి క్రైస్తవులు మరి ఎంతో మరి విద్య నేర్పారు. ఆ విద్యతోనే ఇప్పుడు ఆ ఆటితోనే మరి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. మా కాలేజీలు మీకు తెలుసు, ఏసీ కాలేజీ 4 ముఖ్యమంత్రులు అయినటువంటి మరి క్రైస్తవ కాలేజీ ఈ రోజు క్రిస్టియన్స్ మీకు అవసరం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ DCF ద్వారా రానున్న రోజుల్లో మేము చాలా సీరియస్ గా క్రైస్తవ హక్కుల మీద, క్రైస్తవ చర్చల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆస్తులు ఆక్రమించిన వాటి గురించి కూడా పనిచేస్తాం. దీనికి సంబంధించి ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మోహన్ రావు 62 వసంతాలు పూర్తి చేసుకుని పదవి విరమణ చేయడం జరిగింది. శనివారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ వీర నారాయణ, ఎస్ఐ సదాశివరావు మాట్లాడారు. మోహన్ రావు 62 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా ఒక నిజాయితీ పరుడిగా ఉద్యోగ విరమణ చేయటం ఎంతో కత్తి మీద సాము లాంటిదని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మోహన్ రావు దంపతుల్ని సన్మానించారు. గుంటూరు జిల్లా పెదనెల్లిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో జన్మించారు. తప్పనిసరిగా భోజనం చేసేవాళ్ళండి. అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మోహన్ రావు గారి కుటుంబ పక్షాన వారు తప్పనిసరిగా అందరూ భోజనం చేసేవలసిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాథమిక విద్యాభ్యాసం మిట్టపాలెం పెదనెల్లిపాడు మండలంలో పూర్తి చేసి ఉన్నత విద్య BA, MA గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో అభ్యసించారు. విద్య పట్ల మీకున్న శ్రద్ధ, కఠోర క్రమశిక్షణ, శ్రమ వలన కష్టపడి చదివి పోలీసు శాఖలో 1989లో ప్రవేశించారు. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జోసఫ్ సుధీర్ గారికి
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, మనం కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి మనం కూడా. కాబట్టి నా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ మీరు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా సుధీర్ బాబు గారికి, పెదబాబు గారికి, సుబ్బారెడ్డి గారికి, నా మిత్రుడు సుబ్బారావుకి, భాషా గారికి, ముఖ్యంగా నా ఈ యొక్క ఫంక్షన్ ఇచ్చేసిన ఎస్ఐ గారికి, ఇద్దరు ఎస్ఐ ఉన్నారు ఇక్కడ, నా స్నేహితుడు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. తన పీజీ డిగ్రీ పూర్తి చేసుకొని ఏసీ కాలేజ్ ఆంధ్ర క్రైస్తవ కళాశాల క్రైస్తవత్వంతో, అంబేద్కర్ భావజాలంతో, బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి భావజాలంతో చిన్న కుగ్రామం నుంచి మొదలుకొని ప్రస్థానం తిరంగిపురం, గుంటూరు ప్రదేశాలకు వ్యాపించి ఇక్కడ ఉద్యోగరీత్యా స్థిరపడి పలు ప్రాంతాలు పల్నాటి సీమలు దాచేపల్లిలో నియామకం కాబట్టి అప్పుడు అన్నలో బాగా ఉండేది నక్సల్స్ అన్నలో. అలాంటి సమయంలో దాచేపల్లి, ఆగులేరు ఆ ప్రాంతవాసులు తెలుసు, కలిసే ఉంటారు అందరూ. అలాంటి చోట నిజాయితీగా నిక్కచ్చిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఆ ప్రాంత ప్రజల చేత సేవ. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబి ప్రత్యేక నిఘా బృందం దాడులు నిర్వహించగా తమిళనాడు నుంచి వస్తున్న 2 వాహనాలలో 30 లక్షలు విలువ చేసే గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్ఐ ఎం వెంకటేశ్వర్ తెలిపారు. గంజా రహిత ఏపీ ఆంధ్రప్రదేశ్ చేయడమే ప్రధాన లక్ష్యమని వారు తెలియజేశారు. మంగళగిరిలోని ఎస్ఈబి కార్యాలయంలో అదనపు ఎస్ఐ ఎం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా 9వ తేదీ రాత్రి ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉండగా తమిళనాడు నుంచి వస్తున్న 2 వాహనాలను అధికారులు తనిఖీ చేయగా 30 లక్షలు విలువ చేసే 230 కేజీల గంజాయి 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. మంగళగిరి ఏఎస్ఐలు అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. రాబోయే రోజుల్లో గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై నిత్యం నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎస్ఈబి కమిషనర్ రవి ప్రకాష్, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ల ఆదేశాలతో నిత్యం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్నది? ఇది కాలేజెస్ కానీ ఎక్కడ కూడా ఇక్కడ నుంచి నేనే మానిటర్ చేస్తానండి. లాండ్ ఆర్డర్ సైడ్ జరిగినటువంటి కేసులు కానీ ఎవరినైతే విక్టిమ్స్ గా మనం ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకి మాత్రం చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్, వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సబ్ టీమ్స్, అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, వీళ్ళకి తోడుగా ఎస్టీఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయల 530 రూపాయలు 34,530 రూపాయల క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాలాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5
మల్లికార్జున్ ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ఇంకా ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే విజయవాడ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడంపై నిరసన మంగళవారం కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జరిగిన దాడిని ఖండించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జరిగిన దాడిని ఖండించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జరిగిన దాడిని ఖండించాలి. స్వరాజ్య మైదానంలో నిజంగా సమాజం గుర్తుంచుకునే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చుతో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించడం జరిగింది. నిజంగా దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆ రకమైనటువంటి నిర్మాణం జరిగింది. చాలా గొప్పగా, ఎందుకంటే సమాజంలో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంబేద్కర్కి ఉన్నటువంటి గుర్తింపు రాజ్యాంగ నిర్మాతే కాదు, మానవతావాది, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన శ్రమించినటువంటి శ్రమ చాలా గొప్పదిగా భావించాలి. ఆనాడు అందరూ గుర్తించి రాజ్యాంగాన్ని నిర్మాతగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన గురించి మన అందరికీ తెలుసు. ఆయన విగ్రహం దగ్గర 8వ తారీఖు నాడు రాత్రి మరి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి స్టీలు అక్షరాలని మొత్తం కూడా వాటినన్నిటిని కూడా తొలగించారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక 8వ తారీఖు నైటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జరిగిన కార్యక్రమ విగ్రహం మీద జరిగిన దాన్ని అలాగే నేమ్ పేర్లని తొలగించడం చాలా హేమమైన చర్య. ఎందుకంటే ఎవరైనా వస్తారు, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడు, వాళ్ళు చేసే పని ఏంటి అనేది ఆ చిలపలకల పైన ఉంటుంది. అది ఒక సింబల్, గుర్తింపుగా ఉంటుంది. అంతేగాని ఆ సింబల్ పగలగొట్టేసి ఈ సింబల్ పగలగొట్టి మరి ఇంకే ఎవరి పేర్లు పెడతారు, ఆ బొమ్మ ఎవరు కట్టారని పెడతారు. అలా చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అట్లా తయారవుతుందంటే మరి వీళ్ళంతా కూడా మేము అదివరకు మేమేదో వచ్చి చాలా సస్యశ్యామలంగా చేస్తాం, బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని చెప్పిన వాళ్ళు సీనియర్ నాయకులు. ఇవాళ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అలాగే కొత్తగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. అలాగే మంత్రిగా 2 సార్లు చేసిన లోకేష్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా నిద్రపోతున్నారా ఏంటి? ఒక దళితుల మీద ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటే 2 కోట్ల జనాభా ఉన్నాం మేము, అన్ని కులాలు కూడా ఆయన అభిమానించే వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళంతా ఏకం వేరంటే మనం ఏం చేయాలో చూసుకోండి మీరు. శనివారం ఆదివారం కళాశాలలకి సెలవు రోజు అయినా కూడా క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని కళాశాల యాజమాన్యాన్ని ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు యార్లగడ్డ శివగోపి ప్రశ్నించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇలాకాలో యథాస్వేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడు హారిక జూనియర్ కళాశాలలో సెలవు రోజుల్లో విద్యార్థులకి తరగతులు నిర్వహిస్తున్నారని ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు శివగోపి ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ నాయకులు
మాట్లాడారు. హారిక జూనియర్ కళాశాలలో అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలేజీ యాజమాన్యానికి రూల్స్ కి విరుద్ధంగా క్లాసులు నిర్వహించడం వలన 900 మంది బలవన్మరణానికి కారకులయ్యారని తెలిపారు. అది అడగాలి. మనం 35,000 కడుతున్నాం ఫీజు ఇక్కడ. సార్ మాకు ఈ రేకుల షెడ్ బాగోలేదు, ఎప్పుడు బాగు చేపిస్తారని అడిగారు. ఒక అమ్మాయి మీద పడి చెప్పేది మేడం, ఒక అమ్మాయి మీద పడింది. గాలి వాడంటే పడతాయి, నేనే పడతాయి, అస్తే అయితే పడతాయి. గాలి వాడ గాలి వాడితే మేము సెలవులు ఇస్తున్నాం, వాళ్ళు వస్తేనే ఎవరు నేను చేస్తా. మా పిల్లలు మా కాలేజీలో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ అమ్మాయి ఇక్కడ జరిగింది, మా రావణ మాస్టర్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ జరిగింది. ఎవరు ఎందుకు తీసుకెళ్లారండి? ఇక్కడ ఉన్న చిన్న పిల్లలండి. మేము ఇక్కడ ఉన్నాం. మా లెటర్ ఇచ్చారా? ఎవరు మీకు లెటర్ ఇచ్చారు? మొన్న 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఎవరు వర్షం ఇచ్చారు? ఎవరికి? మీ కాలేజీ వర్షం వాళ్ళు ఇచ్చారు. ఎవరు వర్షం వర్షం గుడి దగ్గర ఉన్నాను. ఇక్కడ మీకు బోర్డు 35 ఈ కాలేజీకి ఇంత, ఈ గ్రూప్ కి ఇంత, ఎంపీసీకి ఈ గ్రూప్ కి ఉందా అసలు? డెమో ఉందమ్మా, ఇక్కడ డెమో పెట్టారా బయట గోడకి? సార్ నా పేరు నవీన్ కుమార్, కరస్పాండెంట్ని. లాస్ట్ వర్షాల వల్ల ఒక 3 days మేము హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది సడన్గా పిల్లలకి. దానికి కాంపెన్సేషన్గా ఈరోజు సెకండ్ సాటర్డే రోజున, ఎందుకంటే సిలబస్లు కావట్లేదు, అందువల్ల మేము ఈరోజు కాలేజీ రన్ చేయటం అయింది. అంటే మీకు విద్యాశాఖ నుంచి విద్యాశాఖ నుంచి అంటే హాలిడేస్ ఇచ్చాం కాబట్టి కాంపెన్సేషన్లో పెట్టుకోవటం అనేది ప్రిన్సిపల్ యొక్క ఇది విజ్ఞతతో రన్ చేయాలి. ఎందుకంటే సిలబస్లు బ్యాక్ సైడ్ యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం సిలబస్లు కావట్లేదు అనుకోండి, ఆ సిలబస్లు కంప్లీట్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ గారు తన అధికారంతో 3 రోజులు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి దానికి ఒక రోజు మేము కాలేజీ రన్ చేయడం జరిగింది. కాలేజీలో కూడా మౌలిక సదుపాయాలతో పాటు పైనుంచి కింద పడిపోతుంది టార్గెట్లు లాంటివి అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమి? సార్ మేము 30 ఏళ్ళ నుంచి కాలేజీ రన్ చేస్తున్నాం సార్. ఏ రోజు కూడా కాలేజీలో ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు సార్. ఏది జరిగినా కానీ నేను ఇమ్మీడియట్గా మేము తగిన అంటే రూరల్ ఏరియాలో పిల్లల్ని కథన చదువు చెప్పాలన్నది మేము అతి తక్కువ ఫీజులు దీన్ని మేమంతా కూడా సర్వీస్ ఓరియంటేషన్తోనే కాలేజీ రన్ చేస్తున్నాం. వచ్చిన ఫీజులు కరెక్ట్గా స్టాఫ్ శాలరీస్. లాస్ట్ కాలేజీకి వచ్చాం, హారిక జూనియర్ కాలేజ్ రేవంద్రపాడు దుగ్రాల మండలంలో ఉన్న కాలేజీకి వచ్చాం. సార్ ప్రిన్సిపాల్ గారు లేరు. 12ంటికి కాల్ చేసాం సార్కి. సార్ ఒక పూట అయిపోయింది, హాఫ్ డే అయిపోయింది, మీరు హాఫ్ డే నుంచి పిల్లలకి రెస్ట్ ఇవ్వమని హాలిడే ఇంటికి పంపించమని ఫోన్ చేసి అడిగాం. తర్వాత సార్ వర్షన్ ఏంటంటే ఆర్ఓ గారికి ఫోన్ చేసి మేము ఏదైనా చేసుకోండి, మాకేం అవసరం, ఆయన పర్మిషన్ ఇచ్చారు. మాకు ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఆర్ఓ గారికి ఒకటే చెబుతున్నాం, ఇలాంటి కాలేజీలకు మీరు పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేసేలాగా కాలేజీస్కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు ఏఎస్ఎఫ్గా ఎలా ఇస్తారు? అదేవిధంగా కాలేజీల్లో చూస్తూ ఉంటే దోలాలు కూడా ఇరిగిపోయినాయి. అవి పట్టించుకోకుండా కనీసం కాలేజీ రన్ చేస్తున్నారు. ఒక పిల్లోడి మీద ఇరిగి పడితే రేపు ఎప్పుడైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? రేకులు కానీ ఏదైనా కానీ కాలేజీ వ్యవస్థ చూస్తుంటే ఏది ఒకటి సరిగ్గా లేదు. ఆర్ఓ గారికి ఒకటే చెబుతున్నాం, ఇకపై నుంచి ఇలాంటి కాలేజీస్కి మీరు సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ పర్మిషన్ ఇవ్వద్దని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏఎస్ఎఫ్ తరఫున. అంటే వాళ్ళు ఏమంటున్నారు? సెలవులు ఇచ్చాం కాబట్టి ఇట్లా పెట్టాము. మేము ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాం స్టూడెంట్స్ అందరినీ. 3 రోజులు వర్షం పడితే ఒకరోజు కాలేజీ పెట్టుకున్నారు, హాలిడే ఇచ్చారంట. హాలిడే కూడా వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.